హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ణిమాస్ కిచెనెట్. ఈరోజు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే పానీపూరి ఇంట్లోనే తయారు చేసుకున్నాను. ఎలా తయారు చేస్తానో మీ అందరి కోసం తెలియజేస్తాను. ముందుగా బంగాళదుంపలు తీసుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని అందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క వేసుకున్న తర్వాత ఒక చెక్క నిమ్మకాయ రసాన్ని అందులో పిండుకోవాలి. పిండుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో నానబెట్టిన చింతపండు రసాన్ని తీసుకొని అందులోనే మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం అందులో కలుపుకోవాలి. మనకి ఎంతైతే వాటర్ అవసరం అవుతుందో అంత వాటర్ కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారము, కొంచెం ధనియాల పొడి వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్న బంగాళదుంపల్ని తీసుకొని దానిపైన లేయర్ తీసేసి చేత్తోనే మెదుపుకోవాలి. మెదుపుకున్న తర్వాత అందులోనే ఒక ఉల్లిపాయను తీసుకొని బాగా సన్నగా తరుక్కోవాలి. అది కూడా వేసేసి అందులోనే కొంచెం కొత్తిమీర, కొంచెం సాల్ట్, కొంచెం కారము, ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నేను రెడీమేడ్ పూరి తీసుకున్నానండి. రెడీమేడ్ పూరి తీసుకొని వేపుకున్నాను వాటిని నేను. అంతేనండి, చాలా సింపుల్ పానీపూరి. ఇట్లా చేశారంటే కనుక చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బయట మనం కొనుక్కునే కంటే కూడా ఇట్లా చేసి పెడితే చాలా హెల్తీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.